వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా మన ప్రొసీజర్ ఏంటంటే ఒక హాఫ్ శాలరీ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. 2014 నుంచి 19 వరకు ఈ ప్రొసీజర్ నడిచింది అధ్యక్ష. 19 తర్వాత నుంచి వచ్చేసరికి ఏమైందంటే విఆర్ లో ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ జీతం ఇస్తే ఖాళీగా కూర్చోబెట్టినట్టుగా అప్పుడు అనుకొని వాళ్ళు ఏం చేశారంటే జీతాలు మొత్తం ఇవ్వకుండా మొత్తం అంతా మానేశారు అధ్యక్ష. మళ్ళా మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత రీఇన్స్టిట్యూట్ చేసిన తర్వాత మళ్ళా గవర్నమెంట్ బిల్లులని మేము ఈరోజు క్లియర్ చేసుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇదే విషయాన్ని అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు గారు కూడా అడిగినప్పుడు కూడా మేము చాలా క్లియర్ గా సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎక్కడైనా అంటే కొంతమంది ఇందాక సార్ అన్నారు ఇంతకుముందు పోలీస్ ఆఫీసర్ కింద కూడా చేశారు. ఆ సార్ కి కూడా చెప్పేదంటే ఇందులో రాజకీయ కక్షలు ఉన్నాయా లేదా అన్నది ఇంతకు ముందు గవర్నమెంట్ లో విఆర్ లో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెట్టిన సందర్భాలను కూడా ఆ పోలీస్ ఆఫీసర్ని అడిగితే కనుక గౌరవ సభ్యులు కూడా తెలుస్తుంది అధ్యక్ష. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష ఇందులో రాజకీయ కక్షలు ఇప్పుడైతే రాజకీయ కక్షలు కానీ అటువంటివి ఏమీ లేదు అధ్యక్ష. విషయం ఏంటంటే ఒక్కసారి కనుక మనకి ఇందులోని ఇంతకు ముందు హాఫ్ శాలరీ పడేది తర్వాత 5 సంవత్సరాలు ఈ పొజిషన్ లేదు. మళ్ళా మేము వచ్చిన తర్వాత ఒక్కసారి కనుక పోస్టింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు రీఇన్స్టేట్ చేయగలిగితే వెంటనే మొత్తం శాలరీతో పాటు మొత్తం ఇస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా వాళ్ళకి శాలరీ స్పెండింగ్ మెంబర్స్ అయినా మేమైనా చెప్పేది ఏంటంటే మొత్తం అంతా కలిపి ఒకసారి ఇచ్చే బదులు వాళ్ళు హాఫ్ శాలరీ ఇస్తే కనుక వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి కదా. అబోవ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ నుంచి జీతాలు ఆపుతారు, కిందోళ్ళకి ఇస్తారనేది పెండింగ్ పెట్టేసారు, ఒప్పుకున్నారు. నేను చెప్తున్నాను కదా ఒకేసారి మంత్రి గారు ఉమేష్ గారు చిన్న డౌట్ అంటే కానిస్టేబుల్ అడ్వాన్స్టేబుల్ ఇక్కడ వరకు అయితే కనుక హాఫ్ శాలరీ ఇస్తారు, ఇన్స్పెక్టర్ లెవెల్ నుంచి అయితే కనుక పూర్తిగా ఆపుతున్నారు అనేది ఏదో డిస్ప్యూట్ ఉన్నట్టు ఉంది. అటువంటి లేదు అధ్యక్ష. ప్రతి ఒక్కరికి రీఇన్స్టిట్యూట్ చేసిన వెంటనే పోస్టింగ్ ఇచ్చిన వెంటనే శాలరీ మొత్తం ఇస్తున్నాము. ఇప్పుడు మీరు సూచన చేశారు కాబట్టి మేము కూడా ఉన్న ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ బట్టి తీసుకొని దాని మీద కూడా ఒకసారి మేము దృష్టి పెడతాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా శాంక్షన్ పోస్టులు అధ్యక్ష. వాళ్ళ శాలరీస్ ఏం ప్రాబ్లం లేదు అధ్యక్ష. ఫైనాన్స్ లో ఒకవేళ కావాలి 1 కోటి రూపాయలు అదనమైంది అధ్యక్ష. నేను అనేది ఏంటంటే మా మేడం చెప్పారు వాళ్ళు చేశారని అనొద్దామా దయచేసి సార్ అధ్యక్ష. మీ ద్వారా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని అనొద్దు అధ్యక్ష, అది కరెక్ట్ కాదు. మానవతా దృక్పథంతో ఆలోచించమన్నాను. జీతాలు లేకుండా ఎట్లా బతుకుతారు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు సభ్యులు కానీ చేసి చూసినా మేము పరిగణలో తీసుకుంటామని చెప్పారు కదా. చెప్పారు సార్ సార్ అది కాదు అందులోనే ఉన్నారు కదా. గుర్తొచ్చిందా పోలీస్ ఆఫీసర్ అని ఈ రోజు గుర్తొచ్చిందా పోలీస్ ఆఫీసర్ గారు కూర్చోండి అధ్యక్ష. గారు కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష పోస్టులు కూడా ఉంటాయి అధ్యక్ష. కూర్చోండి ప్లీజ్ మంత్రి గారు చెప్తారు. కూర్చోండి యశ్వరత్న గారు కూర్చోవాలి. మీరు యశ్వరత్న గారు కూర్చోండి. మంత్రి గారు చెప్పండి అధ్యక్ష. ఇందులోని ప్లీజ్ అధ్యక్ష ఇందులోని ఇందాక వాళ్ళు చెప్పినట్టు శాంక్షన్ పోస్టులు కూడా ఉంటాయి అధ్యక్ష. విఆర్ లో శాంక్షన్ పోస్టులు కూడా ఉంటాయి. శాంక్షన్ పోస్టులు మొత్తం 26 శాంక్షన్ పోస్టులు అధ్యక్ష. ఆ విఆర్ లో ఉన్న వాళ్ళకి శాలరీ కూడా ఎక్కడ ఆగదు అధ్యక్ష. మామూలుగా శాలరీ మాత్రం వాళ్ళకి పడిపోతుంటుంది. ఇదే అబద్ధం మాటలు, ఇదే కలుపులు మాటలు, ఏదో విధంగా కల్పించడం, ఒక నింద వేయడం, ఒక అబద్ధం పుకారు చెప్పించడం, ఆ పుకార్ని నమ్మడం కోసం ఇంకోటితో మాట్లాడించడం, అదే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు చెప్పిన అబద్ధాలకు పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహిస్తూ ఏదో జరిగిపోయింది అన్నట్టుగా చేస్తారు. మన తిరుపతి లడ్డు వ్యవహారంలో కూడా చూడాలి. ఆయన అన్న అది నిజమో కాదో, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆ విధంగా మాట్లాడచ్చో లేదో తెలియకుండా కూడా దానికి ఆయన మాట్లాడడం వీళ్ళందరూ కూడా ప్రేరించారు. ఖచ్చితంగా నిజాన్ని చూపించాల్సినటువంటి మీడియా కూడా వర్టికల్ గా డివైడ్ అయిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటినీ కూడా ప్రజల పక్షాన మేము పోరాడుతూ ఉంటాం. విద్యార్థుల పక్షాన కావచ్చు, మహిళలు, అదేవిధంగా యువత పక్షాన పోరాటం వైఎస్ఆర్ పార్టీ. ఎందుకంటే ఈరోజు 15వ ఆవిర్భావ దినం. ఎలా పుట్టింది ఈ పార్టీ? ఈ పార్టీ పుట్టినదే అన్నిటినీ వ్యతిరేకించి, ఏ వ్యవస్థ అయితే నిన్ను ఉండకూడదు, ఈ పార్టీ ఉండకూడదు అని కూకిటి వేలతో సహా తొక్కేలా చూస్తా అంటే వాటన్నిటినీ కూడా
పక్కకు తోసి ఈ 15 సంవత్సరాల్లో ఎదగడం చూశాం. 2 సీట్ల నుంచి 18 సీట్లు, 18 నుంచి 65, 60 నుంచి 151, మళ్ళీ ప్రతిపక్షం. మాకు ప్రతిపక్షమైన పాలకపక్షమైన మేముండేది వైఎస్ఆర్ పార్టీ కేవలం జనం పక్షమే ఉంటుంది. ఆ జనం కోసం ఎంత దూరమైనా పోరాడుతుంది. వాటి కోసం ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు ఏ హామీలు ఇచ్చాడో అవన్నింటినీ కూడా నెరవేర్చేదాకా ఖచ్చితంగా మా ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తారు.